రోడ్డు వచ్చింది, ఇంటి దగ్గర పోయి పడుకుంటామంటే ఈ రోడ్డే తిండి పెడదు. రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది. అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి రోడ్డును జాతికి అంకితం చేశారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకొని అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం తీసుకున్నారు. ఆ భవనాలను జీఐడీకి అప్పగించారు. అలాగే 2 స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. ఇలా ఒకే రోజు 3 కీలక ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానంలో భాగంగా నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే. 110 మీటర్ల పొడవుతో బకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ రావడంతో మంగళగిరి, విజయవాడ ప్రజలు నేరుగా ఇక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించవచ్చు. అంతేకాదు అమరావతికి స్వాగతం పలుకుతూ స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ ఆకారంలో పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. రాజధాని రవాణా వ్యవస్థలో సీడ్ యాక్సెస్ రోడ్డుది కీలక పాత్ర. తాడేపల్లి నుంచి రాయపూడి వరకు 21.78 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రహదారి రాజధాని మొత్తానికి కనెక్టివిటీని అందిస్తుంది. అమరావతి నలుమూలలను కలిపే 17 ఎన్సిరీస్ రోడ్లను పాత కొత్త జాతీయ రహదారి NH16ని అనుసంధానిస్తుంది. అందుకే అమరావతి నిర్మాణంలో తొలి దశలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. కానీ దీనికి ఎదురైన ఆటంకాలు అన్నీ ఇన్ని కావు. మెజారిటీ రైతులు భూములు ఇచ్చినప్పటికీ వేళ్ల మీద లెక్కించదగిన అతి కొద్ది మంది మాత్రం తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. 2015 నుంచి ఇప్పటి వరకు భూ సమీకరణకు సహకరించకుండా ఇబ్బందికి గురిచేశారు. ఫలితంగా 2018లో మొదలైన భూసేకరణ ప్రక్రియ ఈ ఏడాది జూలైకి గానీ పూర్తి కాలేదు. ఈ నెల 11వ తేదీన దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.